నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకున్నాడు. అయితే రిజిస్ట్రేషన్ కంటే ముందే ఒక నెల ముందే స్టాంపు డ్యూటీ చెల్లించేసినాడు. నెల రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముగించినాడు. ఇప్పుడు అతని అనుమానం ఏంటి అంటే, సార్ నేను రిజిస్ట్రేషన్ చేసే నాటికి స్టాంప్ డ్యూటీ కొంత పెరిగింది అనుకుంటున్నాను, కానీ నేను నెల ముందే స్టాంప్ డ్యూటీ చెల్లించాను కాబట్టి నా డాక్యుమెంట్ కి ఏమైనా ప్రమాదం ఉందా? సో మిత్రులారా, మన దేశంలో ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 అనే చట్టం అమలు ఉన్నది. ఇందులో సెక్షన్ 3 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక స్థిరాస్తికి సంబంధించిన మార్కెట్ విలువలు, ధరలు సాధారణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటి ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలను పెంచడము, తగ్గించడం లాంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ రోజైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు స్టాంప్ డ్యూటీ ఎంత శాతం చెల్లించాలో అంత శాతం చెల్లించి ఉంటే ఆ డాక్యుమెంట్ కి చట్టబద్ధత, విలువ సంక్రమిస్తుంది అని వివరణ ఇవ్వబడుతుంది. చాలా వరకు సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని తెలియపరిచింది.